ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము. అయితే నా యందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలో ఆరోగ్యము కలగజేయను. మలాకి 4:2. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నా యందు భయభక్తులు కలిగి జీవించే వారిపై నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఈ వెలుగు ఆ సూర్యుని రెక్కల్లోని ఆరోగ్యము, ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. తద్వారా వారు దుఃఖం నుండి విముక్తి పొంది సంతోషంతో దూడవలె గంతులు వేస్తారని ఈ వాక్యం తెలియజేస్తా ఉంది. దేవునికి భయపడే వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ సూర్యుడు తన రెక్కల ద్వారా స్వస్థతని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇది ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని మరియు జీవితంలో కొత్త ఆశను ఇస్తుంది. ఈ వాక్యం కష్టకాలంలో నిరీక్షణ మరియు దైవిక రక్షణ చిహ్నంగా నిలుస్తుంది. ఈ వాక్య ప్రకారం ఈరోజు మీ యొక్క స్వస్థత కొరకు మీరు వేచి ఉన్నారా? ఎంతో కాలంగా ఈ వ్యాధితోనన్నా బాధపడితే, ఈ వ్యాధి ఎన్నో సంవత్సరాలుగానున్న మనలను అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు దేవుణ్ణి నిందించకుండా ఆయన నామాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నట్లయితే తన రెక్కల కింద మనకు ఆరోగ్యాన్ని దేవుడు కలుగజేస్తాడు. కనుక మనం దిగులు పడకూడదు. నేడు మీరు ఆయన నామాన్ని గట్టిగా పట్టుకుని ఆయన నామం గనపరిచినట్లయితే నిశ్చయముగా దేవుడు తన రెక్కల కింద ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే దేవుని యొక్క కృప మనందరికీ ఉండి ఆయన మన వెలుగుగాను ఆరోగ్యంగాను దయచేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించునుగాక. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతమైన దైవమా, మీ నామానికి స్తోత్రాలు. ఘనమైన నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత భాగ్యం మాకు కలగజేసిన మీ స్తోత్రాలు. యేసయ్య, మాలో ఉన్న భయంకరమైన ప్రతి ఒక్క బలహీనతని విడుదల దయచేయండి. అయినా మీ నీతి కిరణాలు ఉదయింపజేయండి. మాలో శక్తి దిగి వచ్చినట్లు దయచేయండి. దేవ, ఇప్పుడే మా దైవికమైన ఉదయ కాంతిని, మీ దైవికమైన ఉదయ కాంతిని మా మీద ఉదయింపచేయండి. మీ బలంతో మమ్మల్ని నింపండి. అయినా మీ నామానికి మహిమ కలుగునట్లు జ్ఞాపకం చేసుకుని, మీరు నమ్మదగిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు. అన్ని విషయాల్లో మా సహాయం తెచ్చు. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, పిల్లల ఎగ్జామ్స్, ఏదైనా సిలువ ధ్యాన కూడికలు, పనిపాట్లు, వాతావరణంలో తోడుగుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఆమె.